హలో అండి. ఈరోజు డే 5 ఇన్ వెయిట్ లాస్ జర్నీ. పొద్దున్నే మనం 3:11కి అయితే లేచామండి. లేవగానే వెయిట్ చెక్ చేసుకున్నాను. 124.3 ఉన్నా అండి. ఇంక రాత్రి పడుకునే ముందు యాప్లో ఎంటర్ చేద్దామని చెప్పేసి పక్కన రాసి పెట్టుకున్నాను. ఇంక త్వరగా రెడీ అయిపోయి నేనైతే స్టార్ట్ అయిపోయానండి. ఈరోజు నేను ఇద్దరిని దింపేసి షిఫ్ట్కి అయితే వెళ్ళాలండి. అందుకే చకచకా వాళ్ళిద్దరిని దింపేసి స్టోర్కి వచ్చేసరికి 4:20 అయింది. ఇంక స్టోర్కి వచ్చేసాక మనం అయితే మన పనులు చేసుకున్నాం. ఈరోజు స్టోర్లోకి కొత్త చాక్లెట్లు అయితే వచ్చాయండి. అవి దుబాయ్ నుంచి ఇంపోర్ట్ అయ్యి వచ్చాయంట. అవి టేస్ట్ ఎలా ఉంటాయి అని చెప్పేసి మనం అయితే ఒకటి వేసేసామండి. ఇది తింటుండగానే మార్కెట్ అయితే ఓపెన్ అయిందండి. మార్కెట్ ఓపెన్ అయిన కాసేపటికి మనం అనుకున్న ప్రాఫిట్స్ అయితే మనకు వచ్చేసాయి. అందుకే ఇంక నేనైతే ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయానండి. ఈరోజు కూడా మనకి 2 చోట్ల షిఫ్ట్లు ఉన్నాయండి. ఇంక ఇక్కడ షిఫ్ట్ చేసుకొని ఇంకో షిఫ్ట్కి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఇంకొక స్టోర్కి అయితే 35 మైళ్ళు ఉంటుందండి. ఇంకా చకచకా నేనైతే స్టార్ట్ అయిపోయాను అక్కడికి. ఆ స్టోర్కి అయితే వచ్చేసాక నాకు చాలా దాహం వేసిందండి. దాహం వేసిందని చెప్పి నేనైతే ఒక డ్రింక్ తాగేశాను. ఇంకా అక్కడ కూడా పెద్ద పనులేం లేవండి. తెలియకుండానే టైం అయితే 6 అయిపోయింది. ఇంక నా రైడ్ వచ్చేసిందని నేనైతే క్లాక్అవుట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఇచ్చిన పులిహోర ఉంది కదండీ! అదైతే ఫుల్‌గా తినేసానండి. అది తినేసిన తర్వాత నాకైతే ఎగ్ పఫ్ ఉందని గుర్తొచ్చిందండి. ఇంకా ఎగ్ పఫ్‌ని అయితే నేను వేడి చేసుకొని ఫుల్‌గా లాగిచ్చేసానండి. అస్సల సూపర్ టేస్ట్ ఉందండి. తప్పకుండా ఇంకొకసారి అయితే చేసుకుంటామండి. ఇంక మనకు టైం అయిపోతుంది కదా అని చెప్పేసి యాప్‌లో వెయిట్ అయితే ఎక్కిచ్చేసామండి. మొన్న ఎంతైతే ఉన్నానో ఈరోజు కూడా నేను అంతే ఉన్నాను. చలో అండి. ఇంక మళ్ళీ మనం రేపు కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ మై షార్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.